హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి అయితే 11 అయితే తీసిన. 11 ఆన్ చేస్తే 11:15కి అట్లా అయితే బుకింగ్ పడింది. ఇక్కడ కప్రా నుండి ఇక్కడ విప్రసాద్కి వచ్చిన. నేను చాలా రోజులు క్యాబ్లో అయితే తీయక, చాలా రోజులే క్యాబ్ తీయక. అండ్ ఊర్లో ప్రయాణాలు అయితే ఎక్కువ అయిపోయినాయి, అందువల్ల క్యాబ్ తీయలే. ఇక్కడ సిటీకి వస్తున్నా, మరి ఊరు వెళ్ళిపోతున్నా. అక్కడిక్కడ తిరగడమే అయిపోయింది బయట. అండ్ మొత్తానికి అయితే ఈరోజు అయితే వెహికల్ అయితే తీసిన. అండ్ ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. ఇక్కడ 11 లేట్ తీసిన అనమాట. ఈరోజు బండి అయితే లేట్ తీసిన ఒక 10 minutesకి అయితే బుకింగ్ అయితే పడింది. తీసుకొని విప్రో సర్కిల్ అయితే వచ్చిన. విప్రో నానక్రామ్ కూడా అయితే వచ్చిన. నానక్రామ్ కూడా పడింది. చూపిస్తారు అండి, చూడండి. ఓలా అయితే ఆన్ చేసి ఉంది. ఓలా అయితే బుకింగ్ పడలేదు. ఇక్కడ వచ్చినాక ఆన్ చేసిన. అక్కడ ఫస్ట్ ర్యాపిడో ఆన్ చేయగానే బుకింగ్ అనేది పడింది. నేను ర్యాపిడోలో వచ్చేసి ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. ఒక బుకింగ్ వచ్చేసి 702 రూపీస్ ఇచ్చిండు. ఇది ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే 35 కిలోమీటర్ అయితే వచ్చిన. హాఫ్ కిలోమీటర్ బుకింగ్ ఇచ్చిన. 35 మొత్తం 36 అయితే వచ్చిన. 36 కిలోమీటర్కి 702 ఇచ్చిండు. 702 రూపీస్ అయితే ఇచ్చిండు. మంచిగా ఇచ్చిన అమౌంట్. అండ్ ఇక్కడ వచ్చేవరకు బుకింగ్లు తక్కువ ఉంటాయి, అయినా అమౌంట్ ఎక్కువ ఇచ్చిన తీసుకొని వచ్చిన. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాము. ఇలా ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసేసిన. అండ్ ఈరోజు డేట్ టైం చూపిస్తాను మీకు, చూడండి. ఈరోజు డేట్ వచ్చేసి 17 మే, ఫ్రైడే, శుక్రవారం. ఈరోజు 1:13 అవుతుంది. చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది అమౌంట్ అనేది. ఈ కొన్ని రోజులు అయితే వెహికల్ అయితే తీయలేదు. మీరు ఎంత చేసారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డేలు ఎంత అవుతుంది, బిజినెస్ అనేది అవుతుందా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ యారే యాప్ కూడా ఆన్ చేస్తా. ఇంట్లో పడితే అలా తీసుకొని కొట్టేది. ఓకే, మొత్తానికి అయితే ఆన్ చేసేసిన మొత్తం. చలో వెయిటింగ్ అయితే చేద్దాం. డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. అండ్ మార్నింగ్ నుండి ఒక 3 trips అయితే కంప్లీట్ చేసిన. 3 డ్రాప్లు అయితే కంప్లీట్ చేసిన. డ్యూటీ అయితే ఎక్కువ చేయలేదు ఈరోజు. అండ్ నాకు అక్కడ ఊరు వెళ్ళడము, ఇక్కడ సిటీకి రావడం, సిటీ నుండి విలేజ్ నుండి సిటీకి రావడమే సరిపోయింది నాకు ఇక్కడ ఈ 5-6 రోజులు. అట్లా అనేది నిద్ర అనేది చాలా డిస్టర్బ్ ఉండే. ఇక గచ్చిబౌలిలో డ్రాప్ చేసాక ఒక 1/2 hour వెయిట్ చేసిన బుకింగ్స్ గురించి. బుకింగ్స్ అయితే పడలేదు. ఇక నిద్ర పోయినా అనమాట. ఒక 2 hours అయితే నిద్ర పోయినా. 11 ఇక్కడ నుండి 11 o'clock బుకింగ్ తీసుకుపోయినా. 11కి బుకింగ్ తీసుకపోతే అక్కడ వెళ్ళడానికి 12:30 ఏమైంది. డ్రాప్ అయిపోయినాక వెయిట్ చేసిన. ఇక బుకింగ్ పడకుంటే అక్కడనే నిద్రపోయినా అనమాట. ఫుల్ నిద్ర వచ్చిండే. డ్రాప్లో వస్తుంటేనే ఫుల్ నిద్ర వచ్చిండే. ఒక్కతో అట్లనే తీసుకొని వచ్చిన. ఇక గచ్చిబౌలి వచ్చినాక ఫుల్ అయితే నిద్రపోయినా. మంచిగా చేసుకొని మంచిగా అనుకున్నా. అండ్ ఇక 3:30కి అట్లా లేచి ఇక ఇంత అన్నం తినేసి మళ్ళీ ఆన్ చేస్తే సికింద్రాబాద్ ఇచ్చిండు. సికింద్రాబాద్ నుండి తార్నాక్ ఇచ్చిండు. ఇక తార్నాక్ డ్రాప్ చేసేసి వచ్చేసిన అనమాట. అందుకని ఈరోజు అయితే ఎక్కువ డ్యూటీ అయితే వెళ్ళి, ఇక రేపు నుండి అయితే ఎర్లీ మార్నింగే తీసి డ్యూటీ ఎంత అవుతుంది అనేది చూద్దాము. ఎర్లీ మార్నింగ్ నుండి నైట్ దాకా ఈరోజు ఎంత అయిందనేది చూపిస్తా. చూడండి డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. అండ్ ర్యాపిడోలో వచ్చేసి ర్యాపిడోలో వచ్చేసి 9:32 అయితే కొట్టిన. 9:32 ఇంట్లో ఎన్ని ట్రిప్లు కొట్టినా అంటే 2 trips అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఒక ట్రిప్ వచ్చేసి 2:30. ఇది లాస్ట్ డ్రాప్ అనమాట. ఇది తానాకలో దింపేసి వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి 7 kilometersకి 2:30 ఇచ్చిండు. అండ్ మార్నింగ్ ఫస్ట్ డ్రాప్ ఇది చూపించిన కదా, 36 kilometersకి 702 ఇచ్చిండు. అండ్ నేను 9:32 చేసిన. అండ్ ఓలానేమో ఒకటి కంప్లీట్ చేసిన అనమాట. ఓలాలో 3:37 ఇచ్చిండు. అక్కడ గచ్చిబౌలి నుండి సికింద్రాబాద్ వచ్చినాము. అది ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 21 kilometers అయితే వచ్చింది. ఇది ఈరోజు అయితే 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. టోటల్ వచ్చేసి 337 ప్లస్ 932 ఇంత అయితే అయింది అమౌంట్. ఇది టోటల్ వచ్చిన అమౌంట్ ఈరోజు అయితే.
ఇక రేపు ఎర్లీ మార్నింగ్ అయితే తీస్తాం, చూద్దాం నైట్ దాకా ఎంత అయితే అనేది బిల్లు చేసి చూపిస్తాను. ఈరోజు అయితే క్లోజ్ చేసేసిన. అండ్ కిలోమీటర్ చూపిస్తాను చూడండి. కిలోమీటర్ మార్నింగ్ 0 చేసేసిన. అండ్ 82 కిలోమీటర్స్ అయితే తిరిగిన. టోటల్ 81.9 ఉంది. 82 కిలోమీటర్స్ అయితే తిరిగిన. 1269 అయితే చేసిన. ఇది టోటల్ వచ్చిన బిల్ అయితే. ఓకే.